సార్లు నిద్ర లేపి వెళ్తే మళ్ళీ పడుకుంటావా? లే లే లేవా? సరే. ఇన్ని నీళ్లు పోసినా చలనం లేదేటబ్బా? చలనం వచ్చేది అక్కడ కాదప్పా, ఇక్కడ. పర్వాలేదే, కొంచెం డెవలప్ అయ్యావు. ఇవాళ కూడా డ్యూటీకి వెళ్ళవా? ఇవాళ కాదు, రేపు కూడా వెళ్ళను. అయినా ఇలాంటి బ్యూటీని పెట్టుకుని ఏ ఫూల్ అయినా డ్యూటీకి వెళ్తాడా? సంతోషించాలే గాని స్నానానికి పద. నేను పదను. నిన్ను స్టేషన్ పంపడానికి నా దగ్గర తారక మంత్రం ఉందిగా. అబ్బో, ఏ మంత్రం? మలయాళం మంత్రమా, సంస్కృత మంత్రమా? ఏ చూద్దాం. వెయ్యినా? ఏయ్ మావయ్య. అమ్మో, ఈ తెలుగు మంత్రం దీనికి తిరుగులేదు బాబోయ్. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, తొందరగా రండి బాబు, కాపాడండి బాబు. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, మా ఆయన కొట్టి చంపేస్తున్నారు. ఎవరు? ఆ డీపీ గారి మనుషులు. డీపీ గారి మనుషులా? అసలు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాడు మీ ఆయన? ఆయన గారి పశువులు మా పంట చేలో పడి పాడు చేస్తా ఉంటే వదిలించాడు. మా పశువులు అదిస్తావని గొడ్డును బాధెత్తున్నాడు బాబు. రండి. చూడమ్మా, సాధారణంగా నేను ఇతరుల విషయంలో జోక్యం చేసుకోను. ఆ గొడవలు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి. మీరు ఎట్టంటే మాకు దిక్కేవారు బాబు. అబ్బా, నా పరిస్థితి అర్థం చేసుకోవమ్మా. నేను ఇప్పుడు రావాలన్నా నా యూనిఫామ్ ఉతకడానికి వేశాను. రివాల్వర్ ఏమో మొన్నే రిపేర్కి ఇచ్చాను. అది కాక అసలు నేను ఇప్పుడు డ్యూటీలోనే లేను. వెంకు, నాన్న. వెంకు, పోలీస్ కి డ్యూటీ టైం అంటూ ఉండదురా. 24 గంటలు డ్యూటీలో ఉన్నట్టు. వెళ్ళు. అవుననుకో, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నేను జోక్యం కలిగించుకోవడం చాలా సిల్లిగా ఉంటుందేమో. చిన్న విషయమా? ఒక మనిషిని గొడ్డును బాధినట్టు బాధటం చిన్న విషయం అంటా? అది కాదమ్మా. ఇప్పుడు వెళ్ళా, రౌడీ అరెస్ట్ అయ్యి వెళ్ళు. వెళ్ళం. తప్పట్లేదు, అవసరంగా వచ్చు. ఏమిటా గొనుగుడు? వెళ్తున్నాను నాన్న. వెళ్ళు. పెదవులు కొట్టి కొట్టి అలసిపోయారు. వాళ్లే పోతారులే, ఇక మనతో పని లేదు. మనం పోదాం. అసలు నువ్వు మగడవేనా? నువ్వు వాణి, నువ్వు అలా ఇన్సల్ట్ గా మాట్లాడద్దు, నాకు అవమానంగా ఉంటుంది. నాకు అంతకంటే అవమానంగా ఉంది. రేపు నన్ను ఎత్తుకుపోయినా ఇలా చేతకొని దద్దమ్మలా చూస్తుంటావు, అంతేగా? నీకంటే సిక్కండి నయం. వాణి, అరే, నీకు కూడా కోపం వస్తుందే. ఉన్న మాటంటే ఉలికెందుకు? నీకు మూతి మీద మీస ఉంటే, నువ్వు మగాడివైతే అక్కడ జరుగుతున్న దారుణాన్ని ఆపు. ఆ రౌడీ వెధవల్ని అరెస్ట్ చేయి. చేత కాకపోతే గాజులు తొడుకు ఇంట్లో కూర్చో. చెప్తా. కొట్టద్దయ్యా, వదిలిపెట్టినాయా? అయితే విషయంలో కల్పించుకుంటే మా డీపీ గారికి చాలా కోపం వచ్చేస్తుంది. మా ఒంటి మీద చెయ్యితే డీపీ గారి ఒంటి మీద చెయ్యేసినట్టే. మమ్మల్ని అలర్ట్ చేస్తే డీపీ గారిని అలర్ట్ చేసినట్టే. వదిలిపెట్ట కదా? ఓకే. పొరుగాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, మీ నాన్న దిష్టి, నా దిష్టి. రారా. నాన్న, దెబ్బకొకడు పట్టే, కళ్ళు మూసుకు మరి కొట్టా, లాకప్లో పెట్టా. ఇప్పుడేమంటావు? నవరు పోయిరా. ఆఫ్టర్ ఆల్ ముగ్గురు కొట్టావో లేదో పెద్ద గొప్ప చెప్పుకుంటున్నారు. నేను డ్యూటీలో చేరిన కొత్తలో ఒకసారి 10 మందిని, ఎంతమందిని? 10 మందిని కొట్టి 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 మట్టి కనిపించాను తెలుసు. ఇదే ఊరోళ్ళంతా ఒప్పుకున్నా నా గొప్పతనం నువ్వు మాత్రం ఒప్పుకో. ఏమిటండి, వాడిని కాస్త మెచ్చుకుంటే మీ సొమ్మేం పోయింది? ఆహా, కన్నబిడ్డలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులు పొంగిపోవాలా గాని పొగడకూడదే. పొగిడితే ఐశ్చర్యం అంటారు. ఎస్ఐ గడు అరెస్ట్ చేసింది ఎవరినో వాడికి తెలుసా? తెలిసి అరెస్ట్ చేశారు సార్. మేము డీపీ గారి మనుషులను చెప్తున్నా వినిపించుకోలేదట. వాడిని చంపేయండి. ఆగండి. ఎవరు మీరు? చపాతీ కొండ లోపలికి వచ్చారు. ఎవరు కావాలి? ఎస్ఐ గడు ఎక్కడ? ఇంకా ఇంటికి రాలేదు. అదనరా. వాడితో మీకేం పని?
ఆడ దినం చేద్దామని. పార్వతి, ఆ టీపీ గాడి మనుషులు మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఏమండి, ఆ రౌడీ వధవులు మన వెంకట కోసం వచ్చారు. వాడు ఎక్కడున్నాడో ఏమో నాకు భయంగా ఉంది. ఏమిటి వెంకు ఇది? ఇది అందం, ఇది బంధం. అబ్బా, స్టేషన్ కి వెళ్లకుండా చెరువు దగ్గర బీటేసి నువ్వు చేసే డ్యూటీ ఇదా? ఏం చేయమంటావు? ఇంటి దగ్గర అయితే మావయ్య అని మంత్రం వేసి నన్ను డిస్కరేజ్ చేస్తున్నావు. అందుకని ఈ ప్లాన్ వేసా. అయ్యో, కాదు, ఇదిగో. వెంకు! ఏంటో వాడి, నాకు మా నాన్న పిలుస్తున్నట్టు భ్రమగా ఉంది. భ్రమ కాదు, నిజంగానే పిలుస్తున్నారు. లేవండి. ఒరేయ్ వెంకు! ఒరేయ్ వెంకు! ఆగరా! అమ్మా, ఆగితే చెవు పట్టుకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడదామనా? ఒరేయ్, నీకోసం ఆ గోండాలు తిరుగుతున్నారా? అంటే నేను నమ్ముతానా? నేను చంపాలని చూస్తున్నారా? అయినా నేను నమ్మను. నీ కొడుకు బదులు సావటానికి నువ్వు వచ్చేవేంట్రా? ఒరేయ్, దొంగ నా కొడుకల్లా, నా కొడుకుని చంపేంత దమ్ములు ఉన్నారా మీకు? మీలాంటి రౌడీ నా కొడుకుని నా సర్వీస్ లో ఇంతమందిని చూశారా? ముందు మీసంగా చూసుకోండిరా. ఈ పాటికి నాన్నకి చిరాకొచ్చి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. No!